హాయ్ నమస్తే, నా పేరు చిరుమంగళ సుబ్బారావు. ఈరోజు చిన్నకొదగొళ్ళ గ్రామం తిప్పిరెడ్డి కోటిరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చామండి. ఈ చేన్ని మనం ఇప్పటికి 10 విజిట్లు చేసాం. ఇది 11వ విజిట్. లాస్ట్ విజిట్లో మనం చూసినప్పుడు అంతా పూత పిందె, ఇప్పుడు కాయలు మొత్తం ఇప్పటికి 10 రోజులు అవుతుంది. అంతకుముందు పడ్డ ఫస్ట్ కాయలు కాకుండా ఇప్పుడు మంచి కాయలు ఎక్కువగా పడ్డాయి. మంచి మంచి ఫ్లవరింగ్లో ఉంది, మంచి గ్రోత్లో ఉంది, మంచి రంగు ఉంది. ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పటికి 65 రోజులు అవుతుంది. ఒక్కసారి చూడండి, విజిట్కి ఖచ్చితంగా ఇచ్చేలో మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, కరెక్ట్గా 3.5 అడుగులు 4 అడుగులు హైట్ ఉంది ఈ చేను. ఇప్పుడు ఈ చేను ఏ రంగులో ఉంది, కాయలు ఎట్లా పడ్డాయో ఒకసారి చేను చూడండి. చేను రంగు కానీ, కింద ఆకు కానీ, ఫ్లవరింగ్ కానీ, మొక్క గ్రోత్ కానీ, కలర్ కానీ చూడండి ఎంత నీట్గా ఉందో. కాయ సైజు కానీ, పూత పిందెలు కానీ ఒక్కసారి చూడండి. కింద నుంచి కూడా ఎట్లా పడ్డది కాపు. మంచి సైజు, మంచి కలరు, మంచి గ్రోతు. కింద ఫస్ట్ పడ్డ కాయల కలర్ కూడా పండేయండి. మొక్క చేను చాలా ఆరోగ్యంగా ఉంది, బాగా ఎదుగుదల ఉంది, మంచి సైజు ఉన్నాయి. కింద నుంచి కూడా చూడండి, చెట్టు మొదల దగ్గర నుంచి కూడా 4 అడుగుల చెట్టు. కరెక్ట్గా జిత్త గ్యాప్లోనే కాయలు పట్టడం స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచే కాయలు ఉన్నాయి. చేను చాలా నీట్గా ఉంది, చేను మంచి కలర్లో ఉంది. ఈ చేను ఖచ్చితంగా ఇంకొక 2 అడుగుల హైట్ వచ్చేది, అంటే మ్యాక్సిమం ఇది 5 అడుగులు ఖచ్చితంగా వస్తుందండి. చేను చాలా ఆరోగ్యంగా ఉంది. చేను మొత్తం మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. చేను మొత్తం ఒక్కసారి మొత్తం ఇటు చివరి నుంచి అటు చివరి దాకా చూపిస్తా, ఒకసారి చూడండి. మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది చూడండి. ఈ ఫార్మరు ఈ సంవత్సరమే మన గ్రూప్లోకి వచ్చాడండి. లాస్ట్ చివరిలో వచ్చాడు. లాస్ట్ ఇయర్ కొంచెం డ్యామేజ్ వచ్చాక మన దగ్గరకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్నాడు. కాయ సైజ్ చూడండి. అప్పటి నుంచి మన హ్యూమిక్ పొటాష్కు పెట్టే ఫార్మర్ల లిస్టులోకి వచ్చాడు. ఒకసారి చూడండి, హ్యూమిక్ పొటాష్ పెట్టి ఆయనకి 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఎప్పుడైనా మిర్చి వేసినాక 70 రోజులు మిరవ తోటకి మందు పెట్టుకొని ఉన్న ఫస్ట్ సంవత్సరం ఇదేనంట. ఒకసారి కాయ పైన కిందే కాదు, పైన కూడా సైజ్ చూడండి. కింద నుంచి చూడండి ఎట్లా కాసిందో. చేను మంచి కలర్ ఉంది, మల్లెపూల తోట ఉన్నట్టుంది. రంగు కానీ, కాయ కానీ, పిందె కానీ, చేను ఎంత నీట్గా ఉంది చూడండి. చేను చాలా నీట్గా ఉంది, మంచి ఫ్లవరింగ్లో ఉంది. నెక్స్ట్ విజిట్లో ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది కాబట్టి ఆ ఫార్మరు వేరే చేను కరెక్ట్కి వెళ్ళాడంట. నెక్స్ట్ విజిట్లో మనకు ఖచ్చితంగా కలుసుకుందాం. ఫార్మర్తో కలిసి నెక్స్ట్ వీడియో చేద్దామండి. అప్పుడు దాకా ఒక్కసారి ఈ చేను రంగు హైట్ చూడండి. అసలు నాకు ఎంత ఎత్తు ఉందో, నాకు ఎక్కడికి ఉందో చూడండి. ఇది ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి. ఎక్సలెంట్గా ఉంది, మంచి పిందె, మంచి కాయ, మంచి సైజు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.